ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! ఈరోజు నా ముచ్చట ఏంటో తెలుసా? కొబ్బరి కోతున్నాం కదా! అయితే అంకమ్మ తల్లి గుడిలో ఏం జరిగినా కూడా కొబ్బరి చిప్పల్ని మేమందరం పంచుకోవడం అలవాటనమాట. అయితే నేను ప్రతిసారి కొబ్బరి లవుజులైతే చేసేదాన్ని. మా పాప ఈసారి నాకు కొబ్బరుండలు వద్దు, నాకు పల్లి పట్టీలాగా కావాలి అనింది. ఎలా చేస్తే ఏంటి? తినేది నోటితోనే కదా! వెళ్ళేది పొట్టలోకే కదా! అని చెప్పి సరే తనడిగినట్టే చేసేసాననమాట. మా ఇంట్లో మా బుడ్డదాని రాజ్యమే ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇట్లా నేను దానికోసం ప్రతి 2 రోజులకోసారి నెయ్యయితే చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఏం తిన్నా యాక్చువల్‌గా పెరుగన్నం తిన్నా గూడా అప్పుడప్పుడు ఫన్నీగా, కారంగా ఉంది అనేస్తది. అందుకని దానికోసం నేనైతే ఎప్పటికప్పుడు నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాననమాట. ఎప్పటికప్పుడు ఎందుకు 1 మంత్‌కోసారి చేసుకోవచ్చుగా అంటారు. కానీ మా డీప్ ఫ్రిడ్జ్ పాడైపోయిందబ్బా! అందుకే 2, 3 రోజులకోసారి చేసి పెట్టేస్తూ ఉంటాననమాట. అయితే పాప కోసం ఇలా వెన్నపూస తీసిన ప్రతిసారి నాకు నా ఫ్రెండ్ నేర్పించిన రెసిపీ అయితే చాలా బాగా గుర్తుంటుంది. తను నేర్పించింది కానీ నేను చాలా సార్లు ట్రై చేశా. నాకు చేత కాలే. తర్వాత కొంచెం కొంచెంగా నేర్చుకున్నాననమాట. అదేంటో కాదు పుల్లట్టు. ఇలా వెన్నపూస తీసిన మజ్జిగలో రేషన్ బియ్యం ఉంటాయి కదా! అవి శుభ్రంగా కడిగి వేసుకొని, కాస్తంత మెంతులు వేసుకొని శుభ్రంగా నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు పిండి రుబ్బుకొని, ఇంకో రోజంతా ఆగిన తర్వాత వేసుకుంటే గనక మంచి మంచి టేస్టీ టేస్టీ పుల్లట్లొస్తాయన్నమాట. ఆ రెసిపీని నాకు నేర్పించినందుకు చాలా థాంక్స్ భవాని. ఆ నెయ్యి తియ్యగా వచ్చిన చెత్తతో నువ్వేం జేస్తున్నావు అంటారా? చెత్త కాదబ్బా! గోదావరి. నేనైతే గోదావరి అంటా. మరి మీరేమంటారో తెలీదు. మా బుడ్డదైతే కలకండి అంటది. ఇలా నెయ్యి చేసినప్పుడల్లా అది కనుక నేను పంచదార వేసి ఒక్క స్పూనైనా, అర స్పూనైనా సరే దాని చేతికి గనక ఇవ్వలేదంటే గనక కొంపని కొలంబో చేసి పారేస్తది. ఇక వాళ్ళ నాన్న సంగతయితే చెప్పక్కర్లేదు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకే రకం. ఇంకాసేపట్లో సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది. ప్రపంచం మొత్తం కొట్టుకుపోతుంది. అందులో మనం గూడా కొట్టుకుపోతామని ఎవరైనా చెప్పారనుకోండి, మడత కుర్చీలో ఎనక్కి వాలుకొని గుండెల మీద చేయేసుకొని పారా హుషారు అనుకుంటూ పాట పాడుకుంటాడు. కానీ ఇంట్లో మాత్రం పుచ్చిపోయిన బెండకాయలు, వంకాయలు, ఎండిపోయిన పచ్చిమిరగాయలు పారేసినట్టుగా కనిపించానంటే మాత్రం గుండెలు బాధేసుకుంటాడు. పారేయకపోతే ఎలా? ఒక్క ఎండిపోయిన పచ్చిమిరపకాయ గనక ఈ బుట్టలో ఉందనుకోండి, తా జెడ్డకోతి వనమంతా చెరిచిందన్నట్టు మిగతా మిరపకాయలన్నిటిని చెడగొడుతుంది. వీళ్ళకి తెలీదు, మనం చెప్తే వినరు. అసలు ఈ మగాళ్ళంతా ఇంతేనబ్బా! ఫ్రెండ్స్‌తో బయటికెళ్తే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడతారు. ఇంట్లో మాత్రం భార్య దగ్గర వంకాయ గురించి, బెండకాయ గురించి క్లాసులు పీకుతా ఉంటారనమాట. సరే మరి కామెడీ కంటెంట్ ఉన్న ఛానల్‌ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.